నమస్కారం అండి. టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు నేను కేరళ స్పెషల్ వెజిటబుల్ స్టూ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. జనరల్గా దీన్ని కేరళలో ఆపం, ఇడియాపం, మలబార్ పరాఠా ఇలాంటి వాటితో సర్వ్ చేస్తూ ఉంటారు. దీన్ని ప్యూర్లీ కోకోనట్ మిల్క్తోనే తయారు చేస్తారండి. క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని చేసుకోవడం కూడా చాలా సులభం అండి. మరి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు టెంప్టింగ్ బౌల్స్ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1 నల్ల యాలుక, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5 లవంగాలు వేసి ఒకసారి కలపండి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 2 చిన్న సైజు ఉల్లిపాయ చీలికలు, 1 టీ స్పూన్ సన్నటి అల్లం తరుగు, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగనివ్వండి. తర్వాత ఇందులో 1/2 కప్పు క్యారెట్ తరుగు, 1/2 కప్పు ఫ్రెంచ్ బీన్స్, 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, కాలీఫ్లవర్, 1/2 కప్పు పచ్చి బఠానీ, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి 1-2 నిమిషాలు వెజిటబుల్స్లోని పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి. తర్వాత ఇందులో 2 కప్పులు పల్చటి కొబ్బరి పాలు పోస్తున్నాను. అంటే ఫస్ట్ టైం ఎక్స్ట్రాక్ట్ చేసిన పాలు కాకుండా సెకండ్ టైం మళ్ళీ నీళ్లు పోసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా, అవి చాలా పల్చగా ఉంటాయి. ఆ పాలు పోసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి పైన మూత పెట్టి వెజ్జీస్ని 100% వరకు కుక్ చేసుకోండి. వెజిటబుల్స్ ఇలా 100% కుక్ అయిన తర్వాత ఇందులో ఫైనల్గా మరొక 2 కప్పులు చిక్కటి కొబ్బరి పాలు పోస్తున్నాను. అంటే మొదటిసారి ఎక్స్ట్రాక్ట్ చేసిన పాలనమాట. మొత్తం ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీదే 1-2 నిమిషాలు ఉంచండి చాలు. ఈ చిక్కటి కొబ్బరి పాలు పోసాక స్టూని ఇంకా బాయిల్ చేయకూడదండి. సో 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోండి చాలు, సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆపం అండ్ ఇడియాపంకి అయితే సూపర్ కాంబినేషన్ ఇది. ఇంకా కావాలంటే ఘీ రైస్, ఫ్రైడ్ రైస్, పులావ్స్ ఇలాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ కేరళ స్టైల్ వెజిటబుల్ స్టూ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి నచ్చిందో లేదో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat healthy, stay healthy.